గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలోని ఇండ్ల నాగేశ్వరమ్మను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. గతంలో ఇచ్చిన మాట మేరకు ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ వృద్ధురాలైన నాగేశ్వరమ్మను సొంత బిడ్డలాగా ఆత్మీయంగా పలకరించి హక్కున చేర్చుకున్నారు. నాగేశ్వరమ్మతో పాటు ఇప్పటం వాసులకు తాను అండగా ఉన్నాను అనే ధైర్యం ఇచ్చారు. డిప్యూటీ సీఎం స్వయంగా తమ వద్దకే వచ్చి మాట్లాడడంతో ఇప్పటం వాసులు భావోద్వేగానికి లోనయ్యారు. అయితే గత వైసీపీ పాలనలో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇండ్లు ప్రహారీలను తొలగించారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో వారి ఇండ్లను కూల్చివేశారు. ఆ సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. మళ్లీ వస్తానని ఇండ్ల నాగేశ్వరమ్మకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఇప్పటం చేరుకొని వారిని పలకరించారు. నీ బిడ్డగా నీ ఇంటికి వచ్చామంటూ నాగేశ్వరమ్మ కాళ్లకు పవన్ నమస్కరించారు. ఆపై వృద్ధురాలికి కొత్త బట్టలు ఇవ్వడంతో పాటు 50,000 నగదు, వికలాంగుడైన ఆమె మనవడికి ₹1,00,000 పవన్ కళ్యాణ్ అందించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం నుంచి 5,000 ప్రతి నెల పెన్షన్ రూపంలో వృద్ధురాలికి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ 5 సార్లు సీఎం కావాలంటూ ఆ అపురూప క్షణాలని తాను చూడాలంటూ కోరుకుంది. ఆమె అభిమానంతో కోరిక పట్ల పవన్ కళ్యాణ్ చిరునవ్వుతో సమాధానమిచ్చారు. ఇండ్ల నాగేశ్వరమ్మ మాటలతో ఇప్పటంలోని జన సైనికులు ఒక్కసారిగా కేకలు వేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా పార్టీ ఆఫీస్కు రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ రాకతో నాగేశ్వరమ్మ సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పటం గ్రామంలో ఇండ్ల నాగేశ్వరమ్మను పరామర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నాగేశ్వరమ్మకు 50,000 నగదుతో పాటు ఆమె మనవడికి ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. అలాగే ప్రతి నెల 5,000 వ్యక్తిగతంగా సాయం చేస్తానన్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న నాగేశ్వరమ్మ కుమారుడికి 3 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటానని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎలాంటి సహాయం కావాలన్నా పార్టీ ఆఫీసుకు రావాలని సూచించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఇండ్ల నాగేశమ్మ ప్రస్తుతం మనతో ఉంది. పవన్ కళ్యాణ్ ఇండ్ల నాగేశమ్మకి భారీగా వరాలు కురిపించినటువంటి పరిస్థితి. ఇండ్ల నాగేశమ్మ అమ్మ, మీకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భారీగా వరాలు కురిపించారు. ఒక్క నిమిషం, వరాలు కురిపించారు. మీకు ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మీకు మీ అబ్బాయికి కూడా సాయం చేస్తామని చెప్పారు. మిమ్మల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఏమనిపిస్తుంది? సంతోషం పడుతుందమ్మా, సంతోషం చెప్పరానంత సంతోషం. సత్యమైన బిడ్డలు కూడా మరిపించాడు నన్ను. అంటే నెల 5,000 రూపాయలు మీకు ఇస్తా అని చెప్పారంట కదా? ఇస్తానన్న అబ్బాయికి చదువుకు పంపిస్తానని చెప్పాడు. అబ్బాయికి ₹1,00,000 ఇచ్చారంట కదా? ఇవాళ ఇచ్చారంటమ్మా, ఇచ్చేళ్ళారంట. నేనేం నాకు తెలియదమ్మా. ఎంత 50,000 సాయం చేశారా? చేశారమ్మా, నాకు 50,000 చేశారు, ఇచ్చారు. ఎంతో తెలియదు, అబ్బాయికి ఎంత ఇచ్చారో తెలియదు నాకు. ఆయన చదువుకు మాత్రం నేను ఏడ్చాను. అయ్యా బిడ్డ అంటే నేనున్నానమ్మా, నీ బిడ్డకి ఏం బాధలేదమ్మా అన్నాడు. నీకేదన్నా అవసరమైనప్పుడు రామ్మా అన్నాడు. అనవసరంగా నేను ఎందుకు వెళ్తానమ్మా, మయ్య ఇస్తాడు, చూడాలని నాకు అనిపిస్తుంది అనమాట. అప్పుడప్పుడు మయ్యం చూడాలని అనిపించింది. ఇప్పుడు ఇదేంటమ్మా, ఇదేంటిది? ఇది సీఎం రిలీఫ్ ఫండ్ అండి. మీ అబ్బాయి ఆయన ఎంత ఇచ్చారని రాసాం సార్. దాంట్లో రాసాం. అంటే మీ హెల్త్ ఇష్యూ ఏంటండి? నాకు ఆరోగ్యం బాగా క్యాన్సర్ గట్ట ఉందని కడుపులో ఆపరేషన్. ఇంకొక మా అమ్మ, మీరు ఉన్నంతగారం ప్రభుత్వం పెన్షన్ 4,000 ఇస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆయనకి ఎమ్మెల్యేగా వచ్చే జీతంలో నుంచి 5,000 రూపాయలు మీకు ఇస్తున్నారు. ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉందమ్మా. నా మనవాడికి ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా 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 సంతోషంగా ఉందమ్మా. ఇంకా అంతకుమించి నాకు ఇంకేం కావాలమ్మా. నా మనవడే నాకు చేయము. మీరేం చెప్తారండి? మీ ఇప్పుడు ఇప్పడం రావడం మీ గ్రామానికి మరోసారి ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన మాట కోసం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇప్పడం రావడం, గ్రామం రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన దార్శనికకు, ఆయన పరిపాలనకు, మహిళల పట్ల ఆయనకుండే గౌరవానికి, కన్న తల్లిలాగా భావించే మా మేనత్త నాగేశ్వరమ్మ గారికి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మా ఊరు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ఎంతో గొప్ప విషయం. ఆయన పరిపాలన దక్షతకు, ఆయన రాజకీయాలు వేరు, మానవతా విలువలు వేరు. రాజకీయాలు పక్కన పెట్టి మానవతా విలువలకి ఎక్కువ పీట వేసి ఆమెను గుర్తుపెట్టుకున్న మా అత్తయ్యని, నాగేశ్వరమ్మ గారిని గుర్తుపెట్టుకుని ఈరోజు మా ఇప్పడం గ్రామం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది.
ఆమెకి మా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం తరపున ఆయనకి అభినందనలు శుభాకాంక్షలు. మా మేనత్త అయినటువంటి నాగేశ్వరమ్మ గారి పేరు తరపున కూడా ఆయనకి శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇది పవన్ కళ్యాణ్ నాగేశ్వరమ్మకి పూర్తిగా ప్రస్తుతానికి 50,000 రూపాయలు సాయం చేశారు. అంతేకాదు ప్రతి నెల తన ఎమ్మెల్యేగా పిఠాపురం ఎమ్మెల్యేగా ఇప్పటికే పిఠాపురంలో కొంతమంది అనాథలకి ఆయన శాలరీలోంచి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు నాగేశ్వరమ్మ కూడా ప్రతి నెల ఆమె ఉన్నంత కాలము 5,000 రూపాయలు ప్రతి నెల ఆమెకి ఇవ్వబోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కాకుండా 5,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. రెండోది ఆయన కుమారుడు కొంత అనారోగ్యంతో బాధపడుతుంది. సీఎంఆర్ఎఫ్ సంబంధించి కూడా క్లియర్ చేసే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేశారు. 1,00,000 రూపాయల సాయం కూడా ఆయన కుమారుడికి చేశారు. అదేవిధంగా ఆయన కుమారుడికి ఏదైనా ఉపాధి కల్పించే అవకాశాన్ని కూడా చూస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ వచ్చి తన కలవడం పట్ల చాలా సంతోషం నాగేశ్వరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులందరూ కూడా ఇక్కడ చేరుకుని పవన్ కళ్యాణ్కి అయితే ఘన స్వాగతం పలికినటువంటి సిచ్యువేషన్ అవుతుంది. కెమెరా పర్సన్ సాయితో రాజ్, బిగ్ టీవీ, ఇప్పటం గ్రామం నుండి.